కామ్రేడ్స్, భగత్ సింగ్ విగ్రహావిష్కరణ సభకు అధ్యక్షత వహించిన కృష్ణ గారు, విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన భగత్ సింగ్ గారి మేనల్లుడు జగన్మోహన్ సింగ్ గారు, మరియు మన పార్టీ తరఫున 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా చాలా సామాన్యంగా బతుకుతున్న నర్సయ్య గారు, వేదిక మీద ఉన్న కామ్రేడ్స్, ఈ సభకు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా మాస్ లైన్ పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మీరందరూ కూడా, మనమందరం కూడా ఇంతకు ముందే మన వాళ్ళు చెప్పినట్టుగా మహా దేశభక్తుడు, మహావీరుడైన భగత్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఇక్కడికి వచ్చాము. భగత్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అంటే భగత్ సింగ్ విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం అంటే ఆయన ఏం చేసిండు ప్రజలారా, ఆయన విగ్రహాన్ని మనం ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాం? ఆయన ఎలాంటి దేశభక్తుడుగా ఆయన ఏం చేసిండు అవన్నీ మనం తెలుసుకొని, ఆ తెలుసుకున్న వాటిలో ఏ కొంతైనా కూడా మనం ఆచరించాలని, మనం ఆయన మాదిరిగా కొంత నడుచుకోవాలనే కదా మన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, మనమందరము ఆయన ఏం చేసిండో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. మన దేశంలో మీరందరూ కూడా పాండవులు ఏం చేసిండ్రంటే, మీరు చాలామంది కామ్రేడ్స్, ప్రజలారా, మహిళలు అందరూ కూడా వాళ్ళు రకరకాల మన ప్రజా సంఘాల్లో ఉన్నప్పటికీ కూడా ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి, పాండవులు ఎవరు అంటే మీరు కొంతమంది కొద్ది ఎక్కువ మంది అయినా సమాధానం చెప్తారేమో, కానీ పాండవులు ఏం చేసిండ్రు అంటే కొన్ని సమాధానాలు చెప్తారేమో. పాండవులు వనవాసం పోయిండ్రని, జూదం ఆడిండ్రని, వాళ్ళ రాజ్యం కోల్పోయిందని చెప్తారేమో అనిపిస్తుంది నాకు. కానీ భగత్ సింగ్ ఏం చేసిండు చెప్పాలి కదా. నేను మిమ్మల్ని అందరినీ ఏం కోరుకుంటున్నంటే, రామాయణంలో ఏం జరిగింది, భారతంలో ఏం జరిగింది అనే విషయాలే కాదు, మన స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏమేం పోరాటాన్ని చేసిండ్రు అని మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. నేను మిమ్మల్ని అడుగుతే గిట్లా మీరు చెప్పగలగాలి. మనం చెప్పలేని స్థితిలో ఉన్నాము, తెలుసుకోవాలి. ఇది మన బాధ్యత. మనం ఈరోజు కాస్తో కూస్తో స్వాతంత్రం గురించి లేదా స్వాతంత్రం అనేది వచ్చింది అనుకోవడానికి కనీసం ఇట్లా మీటింగ్లైనా పెట్టుకోవడానికి ఎవరు కారణం? భగత్ సింగ్ కారణం. లేదా స్వాతంత్రం కోసం పోరాడిన నాయకులు మనకేం పూర్తిగా అన్ని
అన్ని విషయాల్లో మనకేం స్వేచ్ఛ లేదు. కానీ కొన్ని విషయాలైనా మనకు స్వేచ్ఛ ఉందంటే కారణం ఎవరు? నేను అనేది ఏంటంటే మనం తెలుసుకోవాలి, అది మన బాధ్యత. మన పాఠాల్లో ఈ విషయాలు తక్కువ చెప్తున్నారు, ఎక్కువ చెప్పాలి మనకు. భగత్ సింగ్ 1907లో పుట్టాడు. శ్రీరామనవమి మనకు తెలుస్తుంది, కృష్ణాష్టమి తెలుస్తుంది మనకు. భగత్ సింగ్ గురించి సరిగ్గా తెలియదు. నిజమా కాదా? నేను కృష్ణాష్టమి తెలియకూడదు అంటలేను, అది తెలిస్తే తెలవని. కానీ భగత్ సింగ్ ఎప్పుడు పుట్టాడో, ఎక్కడ పుట్టాడో తెలవాలి కదా, తెలుసుకోవాలి కదా. ఆయన 7లో పుట్టాడు, 1907లో పుట్టాడు. పంజాబ్లో పుట్టిండు. ఆయన 13 ఏళ్ళ వయస్సులో ఏం జరిగిందంటే, మన దేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన చేస్తుంటారు కదా 47కు ముందు. అప్పుడు మనం ఎవ్వరమైనా సరే మన దేశంలో ఇంగ్లీష్ వాళ్ళు ఎవరయ్యా మీరు ఎక్కడి వాళ్ళు, ఈ దేశాన్ని మీరు ఎందుకు పరిపాలించాలి అని ప్రశ్న వేయకూడదు. అట్లా ప్రశ్న వేయడం కోసమే ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడంటే 1919లో జలియన్ వాలా బాగ్ అనే ఒక కాంపౌండ్లో, ఒక పార్కులో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్ ఎందుకంటే, ఎందుకయ్యా మీరు మా దేశాన్ని పరిపాలన చేస్తున్నారు అని. అంతే మీటింగ్. అది చాలా శాంతియుతంగా మీటింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు. మీరు వెళ్ళిపోండి, ఏదో ఇంతవరకు పరిపాలన చేసిండ్రు కదా, ఇక ఎందుకు ఇక్కడ అని చెప్పి వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టుకుంటే, ఇంగ్లీష్ వాళ్ళు పోలీసులను పంపించారు. పోలీసులను పంపించి ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి వీల్లేదు, మీరు లేచిపోవాలని చెప్పారు వాళ్ళు. అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఎవరంటే దేశభక్తులు. అరే ఇది మా దేశం, మేమెందుకు మీటింగ్ పెట్టుకోకూడదు అనుకున్నారు వాళ్ళు. కానీ ఇంగ్లీష్ వాళ్ళ పోలీసులు వాళ్ళు ఎప్పుడైతే లేచిపోలేదో, వాళ్ళు ఎప్పుడైతే మీటింగ్ అట్లే పెట్టుకుంటున్నారో, వాళ్ళు ఏం చేసిండ్రు, కాల్పులు చేసిండ్రు. ఆ కాంపౌండ్కు ఒకటే ఒక గేట్ ఉందట, ఒకటే గేట్. మేము వెళ్ళి కూడా చూసొచ్చు, అమృత్సర్లో ఉంది అది. వాళ్ళు కనీసం పోవడానికి కూడా తక్కువ అవకాశం ఉంది. కాలుస్తే సుమారు 20,000 మంది ఉన్నారు అక్కడ సమావేశంలో. 20,000 మంది పోలీసు వాళ్ళు కాలుస్తే 300-400 మంది చనిపోయిందేమంటారు. లెక్క సరిగా తెలియదు. ఇక చూడండి ఏం జరిగిందో. మీటింగ్ పెట్టుకుంటే కాల్ చేసిండ్రు, 100 మంది చనిపోయిండ్రు. మేము పోయినాం, అమృత్సర్కి పోయి చూసినాం. ఇప్పటికి కూడా గోడల మీద, ఆ పార్కు గోడల మీద ఆ బుల్లెట్ యొక్క రంధ్రాలు ఉండేవి, దాని మీద ఇప్పటికి కూడా అట్లా పెట్టారు మన వాళ్ళు. ఇది అందరూ చూసి నేర్చుకోవాలని పెట్టారు. అప్పుడు మన భగత్ సింగ్ వయసు ఎంత? దయచేసి మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఆయనకు 13 ఏళ్ళే. మరుసటి రోజు అక్కడికి పోయి ఆయన చూసిండు అదంతా. 13 ఏళ్ళ అబ్బాయి చూసి అప్పుడే ఆయన ప్రతిజ్ఞ చేసిండట, చిన్న పిల్లగాడు. ఏమని? ఈ ఇంగ్లీష్ వాళ్ళను బయటికి వెళ్ళగొట్టాలి. ఆ వయసులో ఆయన 7వ 8వ చదువుతుండొచ్చు. చూసారా ఎంత దేశభక్తి ఆయనకు. 13 ఏళ్ళ అబ్బాయికి
అంత దేశభక్తి. అది మనం నేర్చుకోవాలి. మనం ఎందుకు విగ్రహం పెట్టామంటే దాన్ని నేర్చుకోవడం కోసం. ఆయన అప్పుడే ప్రతిజ్ఞ పోనిండట. ఆయనకి ఎట్లా అర్థమైందంటే, అరే ఇంగ్లీష్ వాళ్ళు 3 కోట్ల మందే ఉన్నారు ఆ రోజు, మన దేశంలో 30 కోట్ల మంది ఉన్నారు. అరే 3 కోట్ల మంది 30 కోట్ల మంది ఎట్లా పరిపాలన చేసిండ్రు? ఆయనకు ఆశ్చర్యం అనిపించింది. చిన్నపిల్లగాడే 30 కోట్ల మంది భారతదేశాన్ని 3 కోట్ల మంది గల ఇంగ్లీష్ వాళ్ళు ఆక్రమించుకొని పరిపాలన చేసిండ్రు. ఎందుకని అనుకున్నాడంట ఆయన, అరే వాళ్ళతోన తుపాకులు ఉన్నవి, మనతోన తుపాకులు లేవేమో అనుకున్నాడు ఆయన. అంటే ఒక రకంగా అది కూడా కరెక్టే. వాళ్ళు మన దేశానికి వచ్చిన రోజు మనతో తక్కువ తుపాకులు లేదా తుపాకులు సరిగా లేవు, వాళ్ళతో పెద్ద పెద్ద తుపాకులు కూడా ఉన్నాయి, కూడా వాస్తవమే. అంత చిన్నపిల్లగాడు ఏమనుకున్నాడంటే, అరే మనం కూడా తుపాకులు తయారు చేసుకోవాలనుకున్నాడట. ఆయన అడిగాడట వేరే వాళ్ళని, ఆయనకు తెలియదు, చిన్నపిల్లగాడు కదా. పంటలు పండిస్తే ధాన్యం పండుతుంది కదా, అట్లా ఏదైనా పంట పండిస్తే తుపాకులు పుడతాయో అనుకున్నాడట. తెలియదు, ఆలోచన అట్లా. అంటే ఆయన యొక్క ఏంది ఆశయం అది. అంటే నేను చెప్పేది ఏంటంటే, అరే తుపాకుల చేత మన చేత దేశాన్ని జయించారు కదా అనుకున్నాడట ఆయన. అట్లా ఆయన ఆ రోజు అట్లా ప్రతిజ్ఞ చేసి తర్వాత ఒక 10 ఏళ్ళకు ఆయన పెద్దగా అయిండు. మన జగన్మోహన్ సింగ్ చెప్పిండు 10 ఏళ్ళు కాదు కానీ 25లో 1925లో ఆయన నౌజవాన్ సభ అనే సంఘంలో చేరిండు. అది పెట్టాడు, నడిపించాడు అనమాట. నౌజవాన్ సభ, యువకులంతా తయారు కావాలి, ఈ దేశాన్ని విముక్తి చేయడానికి తయారు కావాలని చెప్పి ఆయన ఒక యువజన సంఘాన్ని ఏర్పాటు చేసింది. యువజన సంఘం ఏర్పాటైన తర్వాత వాళ్ళు దేశమంతా ఆ రకమైన ప్రచారం చేయడానికి పూనుకున్నారు. వాళ్ళు ఇదంతా మనం నేర్చుకోవాలి. కనీసం మనం ఆయన చేసిన వాటినంతా గుర్తు చేసుకోవాలి. 27లో ఏమైందంటే, అంటే వీళ్ళు సభ పెట్టిన తర్వాత 2 ఏళ్లకు మన దేశానికి ఇంగ్లీష్ వాళ్ళు ఒక కమిటీని పంపించారట. మనం ఏమని అడుగుతున్నామంటే, మన వాళ్ళు పెద్దలు అంత ఏమడిగింటారంటే, అరే మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం, మీరు వెళ్ళిపోండి అన్నారు. దానికి వాళ్ళు ఏం చేసిందో తెలుసా? అరే మీ దేశాన్ని మీరు పరిపాలించుకుంటారా, మీకు అంత అర్హత ఉందా, అంటే మీరు బాగా చదువుకున్నారా, మీకేమైనా తెలివి ఉందా తెలుసుకోవడం కోసమట ఒక కమిషన్ పంపించారు కదా. వినడానికి ఎట్లా అనిపిస్తుంది కదా. అంటే మీరు మీ దేశాన్ని పరిపాలించుకోవడానికి మీకు అర్హత ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం వాళ్ళు ఏం చేసిండ్రు, సైమన్ కమిషన్ పంపించారట. చూడండి ఎట్లా ఉందో. అంటే మీ ఇంట్లో నువ్వు సంసారం చేయాలంటే, హలో అమ్మా తల్లి వినాలే ఇక్కడ, ఇదో మీ ఇంట్లో నీవు సంసారం చేయాలంటే దానికి కమిటీ వేస్తాం రా బాబు అంటే ఎవరైనా ఏమనుకుంటారు? అరే నా ఇంట్లో నేను సంసారం చేయడానికి కమిటీ అంటారా అనరా? అరే మన దేశాన్ని మనం పరిపాలించుకుందామంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక కమిటీ వేస్తాం, మేము తెలుసుకుంటాం మీకు అర్హత ఉందా అర్హత లేదా. చూడండి ఇలా మాట్లాడితే ఏమనిపిస్తుంది? మీ దేశాన్ని మీరు పరిపాలించుకోవడానికి మీకు అర్హత ఉందా లేదా? మేమేం చేస్తాం, కమిటీ వేస్తామన్నారట వాళ్ళు. ఇప్పుడు ఎట్లా ఉందో చూడండి. అంటే అటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది. అని ఒక కమిటీ వేశారు, కమిటీ వచ్చింది దేశంలోకి. ఆ కమిటీని ఆ కమిషన్ను దేశమంతా వ్యతిరేకించింది. పొండరా మీరేం మమ్మల్ని పరిశీలిస్తారు,
అరే మేము అశోకుడి నుంచి మేము పరిపాలన చేసుకుంటున్నాం, మాకేం పరిపాలన కొత్త కాదు. అశోక చక్రవర్తి క్రీస్తు పూర్వము చంద్రగుప్త మౌర్యుడు, మీరు కొలిసే దేవుడు పుట్టక మునిపే 400-500 ఏళ్ళకెళ్ళే మేము పెద్ద పెద్ద సామ్రాజ్యాలు స్థాపించుకొని మేం పరిపాలన చేసుకున్నామని ఈ దేశం అనుకుంటుంది. ఆ రోజు కాదా? అశోకుడు పరిపాలించలేదా? చంద్రగుప్త మౌర్యుడు పరిపాలించలేదా ఈ దేశాన్ని? అప్పుడు వాళ్ళు అసలు కళ్ళు తెరవలే, వాళ్ళు అసలు ఆ ఇంగ్లీష్ వాళ్ళు. అరే ఇట్లాంటి దేశాన్ని పట్టుకొని మీరు మీ దేశాన్ని పరిపాలిస్తారా, మీకు అర్హత ఉందా అని వాళ్ళు కమిషన్ వేస్తే దేశంలో చాలా మంది వ్యతిరేకించారు. అట్లా వ్యతిరేకించిన వాళ్ళు పంజాబులో లాలా లజపతి రాయ్, ఇది కూడా మనం తెలుసుకోవాలి బాగా. లాలా లజపతి రాయ్ అనే ఒక దేశభక్తుడు, అరే ఏంట్రా మీరు మా దేశంలో మమ్మల్ని ఏం అర్హత చూస్తారు అని రోడ్ల మీదకి వచ్చి వ్యతిరేకత తెలియజేస్తే పోలీసు వాళ్ళు ఆయనను బాధిండ్రు. పోలీసు వాళ్ళు ఆయన మీద లాఠీ చార్జ్ చేసిండ్రు, అంత పెద్ద మనిషి మీద. అసలు ఇంగ్లీష్ వాళ్ళకు లెక్కలేదు, జమలేదు మనమంటే. ఆయన భారతదేశానికి నాయకుడు. ఎవరు? లాలా లజపతి రాయ్. ఇంగ్లీష్ పోలీసు వారికి ఏం లెక్కలే. ఆయన్ను కొట్టారు బాగా. ఆయన కొన్ని రోజులకు చనిపోయింది. అక్కడ చనిపోలేదు కానీ ఆ తర్వాత ఆయన దెబ్బలకు ఇంటి దగ్గర అనారోగ్యానికి గురై చనిపోయింది. అప్పుడు దేశమంతా ఏమనుకుంటుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. భగత్ సింగ్ నవజవాన్ సభ ఆ రోజు ఏం భావించిందంటే, మా లాలా లజపతి రాయ్ని ఎవడు చంపిండో వాడిని చంపి తీర్థం. వాళ్ళు శపథం చేసిండ్రు. ఇది భగత్ సింగ్ చరిత్ర. వాడిని చంపేస్తాం, మమ్మల్ని ఎవరైనా ఏమైనా చేయని, చావుకు తెగించి వాడిని చంపేస్తామని చెప్పి కొన్ని రోజులు ప్రయత్నం చేసి వాడిని చంపేశారు. శాండర్స్ అనే వాడిని చంపేశారు. చంపేస్తే కేసులు వస్తాయి కదా, రావా? అది మరణశిక్ష కూడా కావచ్చు. అది లెక్కలేదు. ఇప్పుడు మన నాన్నని ఎవడైనా కొడితే మనం ఏం చేస్తాం? అరే నా మీద కేసు వస్తుందని ఊరిక ఉంటామా? మీరు ఆలోచన చేయండి. వాడెవడో కొట్టిండు నాన్నను కొడితే మళ్ళీ మనం ఏం చేస్తాము? నీ సంగతి ఏంద్రా అంటామా, అనమా? కేసు వస్తుందని భయపడతామా? మీరు ఆలోచన చేయండి. అంటే లాలా లజపతి రాయ్ అంటే దేశ నాయకుడు. అతన్ని కొడితే ఆయన కొన్ని రోజులకు చనిపోయిండు. అప్పుడు నవజవాన్ సభ అనే భగత్ సింగ్ నాయకత్వంలోని సంఘం ప్రతిజ్ఞ చేసింది, మేము వాడిని చంపేస్తామని. చంపేశారు. చాలా రిస్క్ తీసుకొని చంపేశారు. కేసు వస్తామని తెలిసి కూడా చంపేశారు. అది ఒక్కటే మాకు మార్గం అని వాళ్ళు భావించారు. ఆ రోజు వాళ్ళేం ఆవేశపరులు కాదు, వాళ్ళ ఆత్మగౌరవం. మా దేశ నాయకుడిని వాడు కొడితే ఎట్లా అని వాళ్ళు ఎంతకైనా తెగించి త్యాగానికి సిద్ధపడి వాణ్ణి కాల్చేశారు. ఇవన్నీ కూడా ఆయన చేసిండు. ఎందుకోసం చేసిండు? మన గౌరవం కోసం, మన గౌరవం కోసం. తర్వాత ఆయన ఆ రోజు కేంద్ర అసెంబ్లీ ఉండదు, మన దగ్గర పార్లమెంట్ ఉంది కదా, కేంద్ర అసెంబ్లీ అని ఆ రోజు ఇంగ్లీష్ వాళ్ళు పెట్టుకున్నారు. అంతా వాళ్ళే పార్లమెంట్ సభ్యులు. వాళ్ళకే ఎక్కువ అవకాశం, మన వాళ్ళకి ఎవరికి లేదు. మన వాళ్ళకు చాలా తక్కువ మందికి, జమీందారులకు, జాగీర్దారులకు. కేంద్ర అసెంబ్లీలో అందరికీ కాదు, అందరికీ ఓటేసే హక్కు లేదు.
ఎవరికి? కొంతమంది జాగీర్దారులకు, జమీందారులకు, కొద్దిమంది కోటీశ్వర్లకు, వాళ్ళ చేత శబాస్ అనిపించుకున్న వాళ్లకు కొన్ని ఓట్లు ఇచ్చి కేంద్ర అసెంబ్లీని ఏర్పాటు చేసుకున్నారు. దానికి కూడా భగత్ సింగ్, అరే బాబు మీరు ఆ కేంద్ర అసెంబ్లీ దాంట్లో ఏం మాట్లాడతారు, ఆ జనమంతా ఏం వింటున్నారు, ఏం వింటలేరు కదా మీరు మాటలు అని చెప్పి, ఇది కూడా ఒక అందరూ వినాలి అని చెప్పి వాళ్ళు ఏం చేసిండ్రంటే ఆ కేంద్ర అసెంబ్లీలో 29 ప్రాంతంలో 1929లో వాళ్ళు పోయి బాంబులు వేసిండ్రు. బాంబులు అంటే వాళ్ళు చంపడానికి కాదు బాంబులు వేసింది, పొగ బాంబులు వేసిండ్రు. కామ్రేడ్స్, మిత్రులారా, భగత్ సింగ్ వాళ్ళు ఏం చేసిండ్రంటే పొగ బాంబులు వేసిండ్రు. ఎందుకంటే అందరికీ తెలియనని. అరే ఈ అసెంబ్లీ ఏంది, దీంట్లో మాట్లాడే మాటలేంది, మన దేశం గురించి ఏమైనా మాట్లాడుతున్నారా, ఒకసారి వినండి అని ఆయన ఆ పొగ బాంబేసిండు. దాంట్లో పొగ బాంబేసి సొంతంగా అరెస్ట్ అయిపోయారు. వాళ్ళే పారిపోలే. అంటే ఈ రకంగా ఆయన చిన్నప్పటి నుంచి 13 ఏళ్ల నుంచి ఈ దేశ విముక్తి కావాలా, ఈ దేశానికి పెద్ద ఆత్మగౌరవం ఉన్నది, ఈ దేశానికి చాలా పెద్ద చరిత్ర ఉంది అని చెప్పి ఆయన దేశం కోసం పోరాటం చేసింది. ఆ సందర్భంగా అరెస్ట్ చేసి ఈ హత్యా కేసు కూడా ఉంది కాబట్టి ఆయన మీద అన్నీ కలిసి ఆయన ఉరేశారు, ఉరిశిక్ష విధించారు. ఆయన ఏం భయపడలే. నా దేశం కోసం నేను చనిపోవడానికి గర్వకారణంగా భావించాడు. మనం ఇది కూడా నేర్చుకోవాలి. దేశం కోసం చనిపోవడాన్ని ఆయన గర్వకారణంగా భావించుండు. ఈ విగ్రహావిష్కరణలో మనం ఇది నేర్చుకోవాలి, యువకులందరూ నేర్చుకోవాలి. ఆయన జైల్లో ఉన్నప్పుడట శిక్ష పడిన పెట్టే చాలా విచారణ ఉంటుంది, శిక్ష పడుతుంది, తర్వాత దాన్ని ఇది చేస్తారు కదా. ఆ మధ్యకాలంలో ఆయన దగ్గరికి వాళ్ళ సొంతం నాన్నగారే ఒక ఉత్తరం రాసి, వాళ్ళ నాన్న దగ్గరికి పోలీసులు వస్తారు కదా, లేదా బ్రిటిష్ గవర్నమెంట్ వస్తుంది కదా, ఆయన పోయి అడిగినప్పుడు చెప్తుంది కదా, అరే నీ కొడుకు ఏమయ్యా ఎందుకు అట్లాంటి పనులు చేసిండు, క్షమాపణ చెప్తే వదిలిపెడతామన్నారట. ఇంగ్లీష్ వాళ్ళు ఏమన్నారు, క్షమాపణ చెప్పమనండి వదిలేస్తామన్నారట. పాపం వాళ్ళ నాన్న, బాబు ఇట్లా అంటున్నారు వాళ్ళు, నువ్వు క్షమాపణ అంటే చెప్పు వదిలేస్తారంట అని ఉత్తరం రాసి పంపిండట. ఆయన ఏమని అంటాడు భగత్ సింగ్, చిన్నపిల్లగాడు, అప్పటికి 23 ఏళ్ళ వయసే. ఆయన ఏమని అంటాడు, మనం కొంచెం ఊహించవచ్చు కదా ఆయన ఏమని అంటాడో. ఆయన ఏమన్నాడంటే, ఈ ఉత్తరం నాన్న మీరు రాసి పంపారు కాబట్టి సరిపోయింది, వేరే వాడు ఎవరైనా రాసి పంపింటే నేను సహించేవాడిని కాదన్నాడట. ఇది భగత్ సింగ్ అంటే. ఆయన ఎంత మంచివాడంటే, నేను మంచివాడంటే ఆయన ఎంత హృదయం గలవాడంటే, ఆయన చాలా కఠినమైన మనిషి కాదు. ఆయన ఎవరైనా దుఃఖపడితే భరించలేడా ఆయన. ఒక్కటే ఒక ఉదాహరణ చెప్తా నేను. వాళ్ళ అమ్మ కూడా వస్తానన్నదంట, బాబు నేను జైలు కాడికి వస్తారా బాబు అన్నదట. ఆయన చెప్పినట, అమ్మ నువ్వు జైలు కాడికి వస్తే నువ్వు ఏడుస్తావు కదా, నీ ఏడుపు నేను చూసి భరించలేను అన్నాడట. నేను భరించలేను, నేను అసలు చూడలేను, అసలు నీ ఏడుపు నువ్వు దుఃఖిస్తావు కదా, నేను చూడలేను, అమ్మను రావద్దని చెప్పండి. ఇది ఆయన దుఃఖిస్తే చూడలేడు, భరించలేడు. అంత మంచి మనసు కాబట్టి ఆయన దేశం కోసం ప్రాణం విడిచిపెట్టిండు. నేను ఇంకొక మాట చెప్పి ఉపన్యాసాన్ని ముగిస్తా. కామ్రేడ్స్, ఆయన ఇంగ్లీషులను ఎందుకు పొమ్మన్నాడు, లేదా మన దేశస్తులంతా ఎందుకు ఆయన పొమ్మంటున్నారు? వాళ్ళు విదేశీయులు కాబట్టేనా, అదొక్కటేనా? కాదు, వాళ్ళు ఎక్కువట మనం తక్కువట. ఇది మీరు గ్రహించాలా. వాళ్ళని ఎందుకు పొమ్మన్నారు మన వాళ్ళు అప్పుడు అంటే, వాళ్ళు విదేశీయులు కాబట్టి మాత్రమే కాదు, వాళ్ళు ఉన్నతులట, మనం తక్కువ వాళ్ళమాట.
మేము పరిపాలించే వాళ్ళం, మీరు పాలితులు. ఇది సంగతి. అంటే తక్కువ, మీరు బానిసలు, మేము ప్రభువులం. ఇది సంగతి. ఏంట్రా, మనుషుల్లో ఒకరు ప్రభువులు ఒకరు బానిసలా? ఇదేం న్యాయం? నేను చెప్పేది ఏమిటంటే, ఆయన మనుషుల్లో ప్రభువులు బానిసలు ఉండకూడదు, మానవులందరూ సమానం. ఆయన దీనికోసం కొట్లాడాడు. ఈరోజు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన కోరిక ఏమిటంటే, ప్రభువులు బానిసలు ఉండకూడదు, ఎక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళు ఉండకూడదు, అందరూ ఒకటే ఉండాలి. అది ఆయన కోరిక, అది ఆయన ఆశయం. వాస్తవంగా ఈరోజు అందరం ఒకటేలాగా ఉన్నామా? అందరికీ సమానమైన స్వేచ్ఛ ఉందా? ఆయన కోరింది అందరికీ సమానమైన స్వేచ్ఛ కావాలనుకున్నాడు. ఎక్కువ తక్కువ అవసరం లేదనుకున్నారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగించేస్తా. అందరం మన స్వేచ్ఛగా లేమా, సమానంగా లేమా అని మీరు అందరూ అనుకోవచ్చు, మనం అనుకోకపోవచ్చు. మనం కమ్యూనిస్టులం కదా, ఏదైనా మాట్లాడతాం అనుకుంటారేమో. నేను ఒకటి అడుగుతా. ఒక ఆఫీస్కు పోతే, ఒక రెవెన్యూ ఆఫీస్కు పోతే, ఒక పోలీస్ స్టేషన్కు పోతే, ఒక ధనవంతుడు ఒక పేదవాడు ఇద్దరు పోతే ఎవరిని ఎలా చూస్తారో మనం అందరం గ్రహిస్తాం కదా. ధనవంతుడు కుర్చీ వేసి కూర్చోబెడతారు, పేదవాడిని నిలబెడతారు. నిజమా కాదా? నిజమా కాదా? ఆయన దానికోసం పోరాటాన్ని చేసిండా? దానికోసం స్వాతంత్రాన్ని కోరుకున్నాడా? అందరూ ఒకటే. కానీ అట్లా లేదు దేశంలో. ఉందా? లేదు. ఆయన సమానత్వం కోసం పోరాటం చేసిండు. ఒక ఇంగ్లీష్ వాళ్ళకి వ్యతిరేకమని కాదు, సమానత్వం కోసం పోరాటం చేసిండు. కాబట్టి సమానత్వం కోసం పోరాటం చేసిండు. కాబట్టి మనం కూడా ఈ అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఆయన విగ్రహాన్ని స్థాపించుకున్నామంటే ఆయన కోరికలను, ఆయన ఆశయాలను కనీసం మనం కొంత ఆచరించాలి. మనమందరం కూడా వాటిని ఆచరించడానికి కనీసం మనస్సులో మనం దాని గురించి గుర్తు చేసుకుంటామని అందుకే విగ్రహావిష్కరణ జరిగింది. మీరందరూ కూడా నాతో సహా అందరం కూడా ఆయన ఆశయాలను స్థాపించడం కోసం కనీసం పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ లోకల్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ